హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విక్ వ్లాగ్స్. మన ఛానల్ని కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఏంటి పూలతో వచ్చింది అనుకుంటున్నారా? ఈరోజు అయితే మేము మల్లన్న దేవునికి బోనం పోసుకుంటున్నాము. అందుకే ఇక్కడ అత్తమ్మ అయితే చిక్కుడుకాయలు చించుతుంది. బోనం వండడానికి ఒక్కొక్కటి సెట్ చేసుకుంటున్నాం. బియ్యం, బెల్లం, చిక్కుడుకాయలు అన్నీ. ఇంకా అత్తమ్మ అయితే బోనం వండడం స్టార్ట్ చేసేసింది. కూరగాయలన్నీ కడిగి ఎలా వండాలో ఒక్కొక్క ప్రాసెస్ నాకు చెప్తూ చేస్తుంది. నెక్స్ట్ నువ్వే కదా చేసేది, చూసి నేర్చుకో అని చెప్తుంది. ఫస్ట్ బోనం కుండకు నూనె రాసి ఇక మిగిలిన ఐటమ్స్ అన్నీ వేస్తుంది. ఎప్పుడు కానీ బోనం వండేటప్పుడు తాలింపు వేయద్దంట కర్రీని, డైరెక్ట్ అన్నీ కలుపుకొని పొయ్యి మీద వేసుకోవాలంట. అదే చెప్తుంది అత్తమ్మ. కర్రీ పొయ్యి మీద పెట్టి ఇంకొక సైడ్ ఇంకా రైస్ వండడం స్టార్ట్ చేసింది అత్తమ్మ. బెల్లం అన్నము ఫస్ట్ వేసుకొని తర్వాత బియ్యం, పాలు, బెల్లము వేసుకోవాలంట. చెప్తుంది ఒక్కొక్క ప్రాసెస్ ఎలా చేయాలో, ఎలా వండాలో. ఇంక ఈవినింగ్ అయ్యాక అందరం స్నానాలు చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసినాం. బోనం పెట్టే దగ్గర అలికి ముగ్గేసి తర్వాత బోనం పెడతాము. అక్కడ అత్తమ్మ అదే చేస్తుంది. మామయ్య కంకణాలు కడుతున్నారు బోనానికి, ఇంకా మేము కట్టుకోవడానికి కూడా. మేమైతే ఇలా పోసుకుంటాం మల్లన్న దేవుని బోనాలు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా. కూర్చొని బోనం పూజిస్తుంది అత్తమ్మ. ఫస్ట్ పాలతోని బోనం కుండని కడిగి తర్వాత పసుపు పెట్టి కుంకుమ బొట్లు పెట్టాలంట. నాకు చెప్తూ వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ నువ్వే చేయాలి కదా, అన్నీ చూసి నేర్చుకో ఇప్పటి నుంచి అని. నువ్వు కూడా బోనం పూజించి పెట్టిన తర్వాత ఇంకా అందరం అయితే మొక్కుతున్నాము దేవునికి. ఇప్పుడు మూత పెడతా. ఇక అందరం కలిసి బోనం అన్నం అయితే తింటున్నాము. బాయ్ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.